మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన మీ పాదాల యొద్ద ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా ప్రవ్వా మేము చేరడానికి మీరు మాకు అనుగ్రహించిన భాగ్యంకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆయుష్కై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి కీడు అపాయాల నుండి తప్పించి ప్రభా జీవం ఇచ్చి నడిపించిన జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో ప్రభా మేమెంతో నమ్మదగిన వారమైనప్పటికీ, తండ్రి ఏ మంచితనం లేని వారమైనప్పటికీ ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నశించి నీతి శిక్షకు నరకాగ్నికి పాత్రలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మీ ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసి తండ్రి అనే యోగ్యత ఇచ్చి ప్రభా నీ వాక్యాన్ని ఇచ్చి తండ్రి నీ జీవాన్ని ఇచ్చి నీ సహవాసాన్ని ఇచ్చి అంత్యకాలంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ ద్వారా మీరు అనుగ్రహించిన ఈ మంచి సహవాసానికై వందనాలు ప్రభా. అనుదినము నీ సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి మాకిచ్చిన ఈ భాగ్యానికై మీకెంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని ఆశీర్వదించండి దేవా. పాట పాడబోయే బిడ్డ స్వరం ద్వారా తను మిమ్మల్ని మహింపరచినట్లు కృప చూపించండి. వాక్యం చదివే బిడ్డ స్పష్టంగా చదవగలిగినట్లు ప్రభా కృప చూపించండి. మెసేజ్ ఇవ్వబోతున్న బిడ్డతో మీరుండండి. మీ సిలువ చాటున ఆ బిడ్డను మరుగుపరిచి మీరే పరలోకం నుంచి మీ వాక్యాన్ని, మీ మాటల్ని, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించి మా హృదయంలో పదిలపరచమని ప్రార్థిస్తున్నా దేవా. తండ్రి, మరి మా ఆశ తీరునట్లుగా ప్రభా నీ మాటలు వినిపించండి. మమ్మల్ని సరిచేయడానికి, మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని లేవనెత్తడానికి, మమ్మల్ని ఓదార్చి ఆదరించడానికి అవసరమైన మీ మాటల్ని మాకు ఈ దినాన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అనేక దినముల నుండి ఈ సహవాసాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై వందలు. మధ్యలో ఇక్కడ బ్రేక్ కాకుండా మీరు సహాయపడుతూ సహవాసాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు వందనాలు. అనేకులు అనుదినము చేరగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. దేవా, అంతం వరకు ఇది కొనసాగునట్లు సహాయం చేయండి దేవా. ఇంకా ప్రభా మీ వాక్యాన్ని ఆత్మీయ లోతులు ఆ వాక్యాన్ని మరి లోతుగా తెలుసుకొనగలుగుటకు ప్రభా మాకు కావలసిన జ్ఞానము నడిపింపు అనుగ్రహించండి. సరైన మాటలే ప్రభా మేము నేర్చుకొనగలుగుటకు, సరైన వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించగలుగుటకు మీ కృప చూపించండి దేవా. మరి తలాంతులు ఇచ్చి బిడ్డలందరినీ వాడుకుంటున్న విధానంకై వందనాలు. ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ప్రభా మరి బిడ్డలు తండ్రి మరి వాక్యాన్ని ధ్యానించి మరి పార్టిసిపేట్ చేయగలుగుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్నంతా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. ఆది నుండి అంతం వరకు మీరే ఉండమని ప్రభా ఆశీర్వదించమని తండ్రి సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రియరక్షకుడు యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేజలాడు సారా సిస్టర్, ప్రేమలతక్క ప్రేజలాడు, శోభక్క ప్రేజలాడు, శాంతి సుధామంచి ప్రేజలాడు, సునందక్క ప్రేజలాడు, మనోరంజనక్క పాడతా. శరణు శరణు యేసుదేవా, నన్ను కరుణింపవే నిత్య జీవా. శరణు శరణు యేసుదేవా, పరమ దేవుని తను బహుళమై ధరణిలో నరరూపమైతి నరులను రక్షింప. శరణు శరణు యేసుదేవా, నన్ను కరుణింపవే నిత్య జీవా. శరణు శరణు యేసుదేవా, దైవగ్రమునకు పాత్రుడను, విమల భావమునకే నా సగుడను,
దైవాగ్రమునకు పాత్రుడను గావారించిన పాప కర్మోడన్ కఠినోడన్ జవావలసిన స్వామి ద్రోహుడనయ్యా శరణు శరణు యేసుదేవా నన్ను కరుణింపవే నిత్య జీవా శరణు శరణు యేసుదేవా మదమాచరములు మెండై నాదు మదినా క్రమించెను నిండై మదమోచరములు మెండై సదయుడని దివ్య సర్వజ్ఞానన్నిరి విదితముగా పాపము వేదన చేసితి శరణు శరణు యేసుదేవా నన్ను కరుణింపవే నిత్య జీవా శరణు శరణు యేసుదేవా కడుదాయ శాంత స్వభావ నన్ను తడవు జయకలుకోవా కడుదయ శాంత స్వభావం ఎడబాడి కుజనులకై యోచి అలసటను బలి జీవామిడిన ప్రాణ రక్షక కావా శరణు శరణు యేసుదేవా నన్ను కరుణింపవే నిత్య జీవా శరణు శరణు యేసుదేవా నెమ్మదించుకైనా మదిలో లేక గ్రమ్ము కొనియకము నా ఎదలో నెమ్మదించుకైనా మదిలో త్రిమ్మరినై భూమిని తిరిగి వేసాగా సమ్మతము దొరకద సర్వేశాని కంటే శరణు శరణు యేసుదేవా నన్ను కరుణింపవే నిత్య జీవా శరణు శరణు యేసుదేవా అయిపోయింది లేదా? థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. బైబిల్ పాఠం ఎంత దూరము మోయించెదరు అనే పాట రాగం కదమ్మా ఇది. అవునవునక్క. అవునక్క అదే బాగుంది బాగుందిరా. బైబిల్ పాఠం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 20 వరకు దేవుని వాక్యము చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి సిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఎంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చింది. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుంచి వచ్చిరో నేను ఎరగను,
చీకటి పడుచుండగా గవని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను అడగాను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుష్యులు యోర్ధాను దాటు రేవులు మార్గముగా వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడాను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లనేను. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకును నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడనేను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజంగా మేము మీకు ఉపకారం చేసేదమనేది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను. ఆమె మిమ్మల్ని తరమపోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినముల అచ్చట దాగిండడి. తర్వాత మీ త్రోణు వెల్లుడని వారితో అనగా ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనే, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయములను తగిలినలా దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసినడలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామని. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఒక తగరు దారమును కిటికీకి కట్టాను. వారు వెళ్ళి కొండలకు చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించింది. తర్వాత ఆ మార్గమందంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోవాతో అనేది. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రేమక్క అమ్మా అందరికి వందనాలమ్మా. వందనాలు ప్రేమ. వందనాలు అక్క. చాలా రోజులైంది ప్రేమ చాలా రోజులైంది ప్రేమ అసలు రావడం లేదు. అసలు ఈ రోజు కూడా వస్తారో లేరో అనుకుంటా ఉంటుంది నేను అక్క. అదే మా పాపకు కన్నా ఆపరేషన్ చేయించినామమ్మా. ఆహా. నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ పోయి ఉంటుంది. 5వ తారీఖు పోయినామమ్మా. నిన్న వచ్చినాము. ఎట్లుందక్క ఇప్పుడు? దానికి బాగుంది మా దేవుని వల్ల బాగుంది. ఏ పాపకమ్మా? మా 2వ పాపకు, మా 3వ పాపకు, చిన్న పాపకు. ఆహా, బాగుందా ఇప్పుడు? బాగుంది మా బాగుంది. దేవునికి స్తోత్రం. ఏదో బిజీ తప్ప మీరు మిస్ కాలే క్లాసులకు. అవునవునమ్మా, పనుల భారం ఎక్కువ అయింది, అందుకని చెప్పేసి రాలేకపోతే. అమ్మా వచ్చిన వెంటనే వాక్యం చెప్తున్నావు, సంతోషం. చెప్పు. మంచిది మా థ్యాంక్స్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకున్నామా. చిన్న ప్రార్థన చేసుకొని మనము 2వ అధ్యాయం యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
మీరెంతైనా గొప్ప దేవుడు, నమ్మకం కలిగిన దేవుడు, కనికర స్వరూపుడు తండ్రి, మీకు వందనాలు. దేవా తండ్రి నాయన, నీ దాసురాండ్ల మధ్య తండ్రి మరొకసారి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నీ దాసురాలైనా నాకు ఇచ్చినటువంటి యొక్క భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ యోగ్యత లేని దాన్ని ప్రభా, అయా మీరు తండ్రి నీ వాక్యాన్ని అయా తండ్రి నేను నేర్చుకోవడానికి, నీ దాసురాండ్లకు నేర్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా నోటిని మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. అయా నా నోట్లో మీ మాటలు ఉంచండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వినగలిగిన చెవి, గ్రహించే మనసు నాకు మాకు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థన వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఒక స్త్రీ గురించి మనకు రాయబడింది. మనందరికీ తెలిసిన విషయాలే, కొత్త విషయాలు ఏమీ లేవు. ఆ ఒక రాహాబు అనే ఒక గొప్ప విశ్వాసిని మనము ఈ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క విశ్వాసము ఆమెకు దేవుడు ఏ విధంగా ఇచ్చినాడు, ఏ విధంగా ఆమె అంత గొప్ప విశ్వాసము కలిగి ఆ యొక్క స్త్రీ జీవించింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రాహాబు మనము ఆమె చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఒక విశ్వాస వీరనారి అని కూడా ఆమెను చెప్పవచ్చు. ఆమె యొక్క భర్త షల్మాన్. ఆ షల్మాను ఎవరని మనము చూసినట్లయితే, షల్మాన్ అంట ఈ ఇద్దరు వేగుల వారిని యెహోషువ పంపించినారు కదమ్మా ఎరికోకు. ఎరికోకు పంపించిన ఇద్దరిలో ఒక వేగు చూడడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడంట. ఆ కాలేబు బంధువు అని కూడా మనము గమనించవచ్చు. ఈ యొక్క రాహాబుని గురించి మత్తయి సువార్త 1:5 వచనంలో, అదేవిధంగా యాకోబు పత్రిక 2:25 వచనంలో, హెబ్రీ పత్రిక 11:31 వచనాల్లో చూస్తే ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినాడు. కాబట్టి ఈ యొక్క రాహాబు గొప్ప విశ్వాసిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ఈమె దేవుని యందు ఎటువంటి విశ్వాసము కలిగి జీవించిందంటే, వారు ఎరికో వారిని ఆమె దాచిపెట్టింది. అంటే ఎరికో వారిని దాచిపెట్టడం వలన ఆమెకు ఎటువంటి శిక్ష ఉంటుందంటే, మనకు తెలిసినంత మటుకు అక్కడ రాజు ఆజ్ఞను మీరినప్పుడు రాజు భటులను పంపించినాడు. అక్కడ వారి ఇంట్లో వేగుల వారిని ఉన్నట్టు తెలిసి పంపించినాడు రాజు. పంపిస్తే ఆమె వారికి అబద్ధం చెప్తా ఉంది. ఎవరు రాలేదు, ఒకవేళ వారు వెళ్ళిపోయినారేమో, వారు ఎక్కడి నుంచి వచ్చిరో నేను ఎరగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరు, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిత్రా పట్టుకుందురు అని కదా ఆమె ఇంట్లో పెట్టుకొని వారికి వచ్చినటువంటి ఆ రాజ భటులకు ఆమె చెప్తా ఉంది. అంటే సొంత వారికి అబద్ధం చెప్పింది, పరాయి వారి ప్రాణాలను కాపాడింది కదా. పరాయి వారి ఎందుకు ఆమె అబద్ధం చెప్పింది, పరాయి వారి ప్రాణాలను ఎందుకు కాపాడింది, ఆమె ఎందుకు అబద్ధం చెప్పింది? అబద్ధము మామూలుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, అబద్ధము లాడు పెదవులు యెహోవాకు హేయమని కదా, అబద్ధమాడు వారు అగ్నిగుండం వెలుపట ఉంటారని మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కానీ ఇక్కడ ఆమె అబద్ధం చెప్పింది. ఎందుకు అబద్ధం చెప్పింది కదా? మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయము 19-20 వచనాలలో చూస్తే మనం గమనించినట్లయితే, దేవుని మాట వినటం కంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా అని అక్కడ పేతురు, యోహానులు ప్రజలను ప్రశ్నిస్తా ఉన్నారు కదా. అంటే దేవుని దృష్టికి మనుషుల మాట వినటం కంటే ఆయన మాట వినటమే న్యాయము అని కదా. కాబట్టి ఇక్కడ దేవుని మాట, ఆమెను ఎవరు రక్షించుకున్నారు, ఎవరి ఏర్పాట్లో ఎవరు ఆమెను రక్షణలోకి నడిపించినారంటే ఆమె కాదు కదా. మనకు ఎఫెసీ పత్రికలో కూడా ఉంటది, మీ వలన కాదు, ఈ యొక్క రక్షింపబడ్డం అనేది మీ వలన కాదు కానీ అది దేవుని వరమే అని, దేవుని కృపయే మనల్ని రక్షించింది అని. కాబట్టి ఆ యొక్క రాహాబు
రక్షింపబడింది అంటే అది దేవుని వలన కలిగినది అని. కాబట్టి ఈమె విశ్వాస వీరుల పట్టికలో ఆమె వ్రాయబడింది. విశ్వాసం అంటే విశ్వాస వీరులు అని అంటే వీరి యొక్క వీరత్వం కాదు గాని విశ్వాసం ఉంచిన దేవుడు, వారు విశ్వాసం ఉంచినటువంటి దేవుడు గొప్పవాడు. వా- వారి విజయము విశ్వాసమే. అది దేవుని విజయము అని మనము గ్రహించాలి. కాబట్టి ఈమె విశ్వాసము ఏ విధంగా వచ్చిందంటే అది దేవుని వలననే వచ్చిందని మనము గ్రహించాలి. కాబట్టి ఆమె పరాయి వారిని ప్రాణాలను కాపాడింది. అబద్ధం చెప్పడం అని అంటే దేవుని మాట వినాల కాబట్టి ఆమె ఆ విధంగా చెప్పింది. కాబట్టి మనము అబద్ధం ఆడుతున్నాము అంటే దేని నిమిత్తము అక్కడ కూడా మనకు నిర్గమాకాండంలో కూడా చూస్తే మనకు 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఏ విధంగా అయితే ఈ రాహాబును గురించి మనకు రాయబడిందో, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కూడా మనకు మంత్రసానులు సిప్రా పూయాల గురించి మనకు రాయబడింది. వారు కూడా ఎంతో విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచినారు. రాజు మాట వినటం కంటే దేవుని మాట వినటం న్యాయము అని వారు గ్రహించి వారు కూడా దేవుని మాట విన్నారు. అక్కడ కూడా వారు కూడా దేవుడు అక్కడ రాజుకు తెలిసి ఉంటే వారికి కూడా అక్కడ మరణశిక్ష ఉండేది. కానీ మరణశిక్షకు వాళ్ళు భయపడలేదు. ఎందుకు మరణశిక్షకు భయపడలేదు అని అంటే రాజు మాట వినటం కంటే దేవుని మాట వినటమే న్యాయం అని ఎందుకు అనుకున్నారంటే మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనము చూసినట్లయితే దేహమును చంపు వారికి భయపడక, కానీ దేహమును చంపు వారికి భయపడక ఆత్మను దేహమును నరకములో పడవేయవానికి మనం భయపడాలి అని మనకు వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి మనము ఆత్మను దేహమును నరకంలో పడవేయవానికి భయపడి మనం ఈ లోకంలో జీవించాలని మనకు ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క మన రాహాబు ఎంతో గొప్ప విశ్వాసము. ఎటువంటి విశ్వాసం అంటే 2వ అధ్యాయంలో మనము చూస్తే ఆమె యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు కదా. ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆమె విశ్వాసం ఉంచింది. ఎంతమంది ఎరుకో పట్టణంలో ఉన్నారు, వారంతా చూసినారు, ఈ కార్యాలన్నీ చూసినారు. కానీ ఈ మన రాహాబు ఒక్కతే దేవుని యందు విశ్వాసం ఉంచింది. అరే వీరు ఒక రోజు వీళ్ళు ఈ దేశం మీదకి దండెత్తి వస్తారు, వీరు వచ్చినప్పుడు ఈ దేశమంతా పాడైపోతది. కాబట్టి వీరిని నేను రక్షించాలి. వీరి దేవుడే గొప్ప దేవుడు. వీరి దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసినాడు. ఈ ఓగు సీహోన్లను ఏ విధంగా నిర్మూలం చేసినాడో అవన్నీ ఈమె చూచి ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి పైన ఆకాశమందు కింద భూమి మీద యెహోవానే దేవుడు అని ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె యొక్క విశ్వాసము ఎటువంటి విశ్వాసం అంటే అచంచలమైన విశ్వాసం కలిగి ఆమె జీవించినట్లు మనం గమనిస్తా ఉన్నాం. అందుకే ఆమె యెహోవాను గూర్చి వినింది, ఆయన నమ్మదగిన దేవుడు అని ఆమె గ్రహించింది. ఆమె రక్షణను గూర్చి వేడుకొంది రాహాబు. అదే విధంగా తన ఇంటి వారి రక్షణ గూర్చి కూడా ఆమె వారి దగ్గర వేడుకున్నట్లు మనము గమనిస్తా ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు మనము కూడా విశ్వాసము యొక్క ఈమెను గురించి మనము గమనించినట్లయితే మనకు ఈమె ఒక వేషగా మనము ఇక్కడ ఆమె గూర్చి వ్రాసినారు. కానీ ఆమె అందుకే మనకు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనంలో మనము చూస్తే మనకు అక్కడ ఏముందంటే సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏది వ్యర్థం కాదు, ఏది తప్పు కాదు. కాబట్టి ఒక వేశ్య, ఒక రాహాబ్ అనే వేశ్య దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఆమె ఒక విశ్వాసిగా, వీర వనితగా ఆమె దేవుని యొక్క వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి ఒక గొప్ప స్త్రీగా మనము ఆమెను చూస్తా ఉన్నాము. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఏ పని అయినా మనము దేవుని గ్రంథాన్ని మనం కూడా చదువుతా ఉన్నాం. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతా ఉన్నాము, మనం నేర్చుకుంటా ఉన్నాము, మనము క్విజ్ లో పాల్గొంటాము, లేకపోతే అనేక రకాలుగా బైబిల్ పరీక్షలు రాస్తాము, అన్ని మనం చేస్తా ఉన్నాం. కానీ మన విశ్వాసము ఏ విధంగా ఉంది అని కదా. మన విశ్వాసము దేవుని యందు
అచంచలమైన విశ్వాసం కలిగి మనము దేవుడు నమ్మదగిన వాడని, ఆయన మనల్ని రక్షిస్తాడని, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడని, ఒక రోజు వస్తాడని కదా, ఒక రోజు వస్తారు, ఎరుకో పట్టణం మీద వారు దాడి చేస్తారు, ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తారు ఆమెను గ్రహించి వారికి ఆనవాళ్ళు అడుగుతుంది, నేను మీకు ఉపకారం చేసినాను కదా, నాకును ఉపకారం చేయండి, నా తండ్రి ఇంటి వారిని కూడా రక్షించండి అని చెప్పేసి ఆమె వేడుకొనింది. ఆ విధంగా మనం కూడా యేసు ప్రభుల వారు ఒక రోజు వస్తారు కదా, ఆత్మను దేహమును చంపు వారికి ఈ లోకంలో మనం భయపడకూడదు. అందుకే ఇక్కడ మనకు ఇంకొక మాట, ఆమె 4వ అధ్యాయం అపోస్తల కార్యము 4వ అధ్యాయము 19-20 వచనాల్లో మనము చూసినాము, ఆ, ఆ, దేవుని మాట వినటము శ్రేష్టం న్యాయము అని. కాబట్టి దేవుని మాటనే మనం వినాలి. దేవుని మాట వింటే, మనుషుల మాట వినటం కంటే దేవుని మాట వినటమే మనం న్యాయం అని గ్రహించాలి. ఈ లోకంలో ఏది తప్పు, ఏది అబద్ధము, ఏది నిజము మనము గ్రహించాలి. దేవుడు మనకు అటువంటి ఆత్మని ఇవ్వాలి. అటువంటి ఆత్మని ఇవ్వాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకు అటువంటి ఆ యొక్క ఆత్మను, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, మనం ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదని మనకు దేవుడు మనకు ముందుండి నడిపిస్తాడు. ఈ యొక్క రాహాబును ఏ విధంగా అయితే నడిపించినాడో కదా, ఆ విధంగా మనమల్ని కూడా ఆయన నడిపిస్తాడు. వేగుల వారిని ఆమె ఏం చేసింది, దాచిపెట్టి గొప్ప సాహసం చేసింది. ఎరికోలో ఆ యొక్క వేగుల వారికి ఎవరు తలుపు తీయలే, ఎవరు చేర్చుకోలేదు. కానీ ఈ యొక్క స్త్రీ తన ప్రాణాలను అడ్డుపెట్టి కదా ఆ యొక్క వేగుల వారిని కాపాడే విశ్వాసము ఆమె కలిగి ఉంది. కాబట్టి మనం కూడా ఎంతమందిని మనము ఈ లోకంలో నరకానికి వెళ్లకుండా, లేకపోతే పాపం నుంచి, లేకపోతే శత్రువు నుంచి ఎంతమందిని మనము కాపాడగలుగుతున్నాము, ఎంతమందిని మనం రక్షింపగలుగుతున్నాము, మనకు ఏదైనా హాని కలుగుతుందేమో అని చెప్పేసి మనము ముందుకు వెళ్లకుండా కదా, మనం ముందుకు వెళ్లకుండా మనది మనము చూసుకుంటూ ఉన్నామా, లేకపోతే ఇతరుల కొరకు మనము జీవిస్తా ఉన్నామా కదా. ఆమె ప్రాణాలను, ఒక స్త్రీ తన ప్రాణాలకు తెగించి, ఆమెకు ఉరిశిక్ష, ఆమె శిరచ్ఛేదనము ఒకవేళ రాజుకు తెలిస్తే ఈ వేగుల వారిని దాచిపెట్టింది అని చెప్పేసి కదా, ఎంత సాహసం చేసిందంటే, గొప్ప సాహసం చేసింది ఆ స్త్రీ కదా. ఎంత గొప్ప సాహసం అంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి తను వారిని రక్షించినట్లుగా మనము చూస్తా ఉన్నాం కదా. మన శ్రేయస్సు చూసుకుంటున్నామా, ఇతరుల శ్రేయస్సు మనం ఏమన్నా చూస్తా ఉన్నామా, ఇతరుల కొరకు మనం ఏమన్నా చేస్తా ఉన్నామా కదా. మనం పరీక్ష చేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తా ఉన్నామనంటే కేవలము మన కొరకు, నా కుటుంబము, నేను, నా పిల్లలు, నా బంధువులు, నా తల్లిదండ్రులు, ఈ విధంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు, ఇతరుల మంచి కొరకు మనం ఏమన్నా పాటుపడతా ఉన్నామా? నీ విశ్వాసము ఎక్కడ ఉంది? ఆమె యొక్క విశ్వాసము ఏ విధంగా ఉందంటే క్రియలు కలిగిన విశ్వాసంగా ఉంటుంది కదా. ఆమె విశ్వాసం కలిగింది, దేవుడు వస్తాడు, ఆయనే దేవుడు, రక్షిస్తాడు, రక్షించినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని నమ్మి ఏం చేసింది, వారిని కాపాడింది. అంటే ఆ యొక్క విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసంగా ఉంటుంది. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతము. కాబట్టి నీ విశ్వాసము, నా విశ్వాసము మృతమైన విశ్వాసంగా ఉంటుందా, లేకపోతే క్రియలు కలిగిన విశ్వాసంగా ఉంటుందా, మనం పరీక్ష చేసుకోవాలి. క్రియలు, మన విశ్వాసంతో పాటు క్రియలు ఉంటేనే మన జీవితము ధన్యము. ఒకవేళ విశ్వాసం ఉంచి క్రియలు లేకపోతే మన విశ్వాసము మృతమైన విశ్వాసంగా మనం ఈ లోకంలో మిగిలిపోయే వారంగా మనం ఉంటున్నామని మనము గమనించాలి. కాబట్టి దేవుడు ఈ యొక్క ఈ స్త్రీ ద్వారా కదా, ఈ స్త్రీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుల వారి పుట్టుక కు సంబంధించి కదా, మనము షల్మాను నందు రాహాబు బోయాజును కనింది, బోయాజు ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదును కన్నాడు, దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆమె ఎక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చినాడు కదా, ఎంత గొప్ప ఆశీర్వాదము! ఎందుకంటే ఆమె ఉంచినటువంటి ఆ విశ్వాసం వలన, ఆమె చేసినటువంటి ఆ గొప్ప కార్యం వలన, గొప్ప సాహసం వలన దేవుడు తనను ఈ యొక్క యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము
దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని యందు అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నటువంటి మనము దేవుని యందు ఏ విధంగా నమ్మకం ఉంచినాము? మన విశ్వాసము రాహాబు విశ్వాసం వలె క్రియలు కలిగిన విశ్వాసంగా ఉందా? దేవుణ్ణి మనము కూడా ఆ ఆమె ఏ విధంగా అయితే వారిని రక్షించి దేవుడి ఆత్మను దేహమును చంపువానికి భయపడినట్లు ఈ యొక్క దేహాన్ని చంపువారికి భయపడక ఆత్మను దేహమును చంపు దేవునికి ఏ విధంగా భయపడిందో ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ఈ దేహంను చంపువారు ఈ అధికారులు, ఈ లోక అధికారులు కదా, ఆ అధికారులకు భయపడలేదు. అనేక మంది ఈరోజు చంద్రకళ కూడా ఒక స్త్రీని గురించి ఆ యొక్క దాంట్లో పెట్టింది కదా, ఆమెను గురించి నేను మొన్న వాట్సాప్ లో నేను కూడా చదివిన ఆ యొక్క చదవలేదు ఆ యొక్క గూర్చినటువంటి ఆ యొక్క దాన్ని విన్నప్పుడు నేను కూడా అనుకున్నాను కదా, ఎంత మంది స్త్రీలు, ఎంతమంది దేవుని యందు భయభక్తులైనటువంటి స్త్రీలు ఎంతమంది ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచి ప్రాణాలను సహితము వారు ఎన్నిక చేయక కదా, ప్రాణాలు పోతున్నాయంటే కూడా భయపడక వారు దేవుణ్ణి ముందు ఉంచుకొని దేవుని కొరకు తమ ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప నారీమణులు ఎంతో మంది మనకు కనపడుతున్నారు. వారు అనేకుల కొరకు కదా, ఈ లోకంలో యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తే మేము వదిలిపెట్టేస్తాము అని చెప్పినప్పటికీ యేసుక్రీస్తు దేవుడు, వేరే వాళ్ళు దేవుడు కాదు కదా, ఆయన యందు మాత్రమే మేము విశ్వాసం ఉంచుతాము అని అనేక మంది పాత నిబంధనలనైతేనేమి కొత్త నిబంధనలనైతేనేమి ఆయన శిష్యులు అయితేనేమి ఫారినర్స్ అయితేనేమి మిషనరీస్ అయితేనేమి ఎంతో మంది ఆయన కొరకు ప్రాణాలు అర్పించిన వారుగా ఉంటున్నారు. మనమే స్థితిలో ఉన్నాము. ఒకవేళ ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం వెనుదిరిగి చూడకూడదు. ఈ కష్టము తాత్కాలికం కదా, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన ఎడల చేతగాని వారు అవుతారు అని మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి, భరించుకోవాలి కదా. ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించాలని, ఆమె శ్రమ వస్తుందని భయపడలేదు. ఏది వచ్చినా ఏమైనా నేను వీరిని రక్షించాలి, వీరి దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసం ఉంచింది. కాబట్టి మనం కూడా మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు భూమి యందును ఆకాశమందును ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మన పదయాజ్ఞంలో మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి మనం నమ్మినటువంటి బిడ్డలము మనం ఈ లోకంలో అనేక మందిని రక్షించాలి, అనేక మంది కొరకు మనము ప్రార్థన చేయాలి, అనేక మందిని నిజముగా నీ యొక్క జీవితంలో మరణించే లోపు నువ్వు ఎంత మందిని రక్షించినావు అని మనము పరీక్ష చేసుకోవాలి. ప్రతి దినము నీవు ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు? ఒకరికైనా సువార్త చెప్తున్నావా? యేసు ప్రభు నీ కొరకు వచ్చినాడు, నీ కొరకు మరణించినాడు, నీ కొరకు తిరిగి వస్తాడు, ఆయన దేవుడు అని నువ్వు ఎంతమందికి ప్రతిరోజు చెప్తా ఉన్నావు? ఒక రోజుకు ఒకరికైనా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు సువార్త ప్రకటించకపోతే మనము ఈ లోకంలో ఎంత కాలము జీవించినా, 70 సంవత్సరాలు జీవించినా, 80 సంవత్సరాలు జీవించినా వ్యర్థము అని మనము గ్రహించాలి కదా. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా నీవు నేను ఆత్మల సంపాదన ఉండాలి, ఆయన కొరకు మనము బ్రతకాలి. అందుకే నీవు నేను ఒక పత్రికగా ఉండాలి అని మనకు అనేక మంది భక్తులు చెప్తారు. నీవు నేను ఒక పత్రిక కదా. ఈ రాహాబు ఏ విధంగా ఉన్నిందంటే ఒక పత్రికగా ఆమె చెప్తా ఉంది. ఆమెను చూచి కదా షల్మాను కూడా ఆమె యొక్క విశ్వాసాన్ని చూచి ఆయన వివాహం అన్నాడంట కదా. ఆమె యొక్క ఆ భక్తి, ఆ దేవుని యందు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసం అటువంటిది. కాబట్టి అటువంటి విశ్వాసము నీవు నేను కలిగి లోకంలో జీవించాలి. రాహాబు ఏ విధంగా అయితే దేవుని వంశావళిలో చేర్చబడిందో ఆ విధంగా మనం కూడా మన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఒక గ్రంథం రాస్తా ఉన్నాడు. ఆయన ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు, ఆయన ఆ గ్రంథాన్ని చదివినప్పుడు, ఆయన గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలి. ఆ పరిశుద్ధ సహవాసంలో నీవు నేను జీవించాలి. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో నీవు నేను ప్రవేశించాలి. ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని ఆరాధించే ఆ గుంపులో మనం ఉండాలి అని మనము దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దేవుడు రక్షించాలని ఆమె తన్ను తాను రక్షించుకునింది. దేవుని సన్నిధిలో ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె విశ్వాసం ఉంచి నేను విశ్వాసం ఉంచితే చాలా అనుకోలేదు. తండ్రి ఇంటి వారందరినీ ఆమె రక్షించమని వేడుకుంది కదా. కాబట్టి మనం కూడా మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డ పేరును ఎత్తి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అనేకుల కొరకు మనము
విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మనం ఈ లోకంలో జీవించాలని, దేవుని సన్నిధిలో మనం అందరము కనబడాలని దేవుడు ఈ చిన్న వాక్యము ద్వారా నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. అక్క నిర్మలక్క రేపు మీదక్క వాక్యము. నిర్మలక్క అక్క రేపు 3వ అధ్యాయం మీరే చెప్పాలి. అమ్మో, నాకు అంత ధైర్యం లేదు. ధైర్యం లేదు కాదు నిర్మల. నిర్మల చెప్పు, నిర్మల చెప్పు. ఒక 5 నిమిషాలు గాని 10 నిమిషాలు గాని చెప్పు. ఏం ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఏమొద్దు, 5 నిమిషాలు 10 నిమిషాలు. తప్పులుంటే మీరు క్షమించండి. ఖచ్చితంగా సరే, అట్లా కాదు. ఏం కాదు, ఖచ్చితంగా చెప్పు. చెప్తాను. ప్రార్థన చేసుకొని చెప్పు. సరే అక్క, సరే. ఏం లేదు, మరి లైన్ బై లైన్ చదువుతా పో. సరే అక్క, సరే. ఫస్ట్ లో వచ్చేస్తే తర్వాత ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది అక్క. అంతే. అవునక్క, అవునవును. అరుణక్క ప్రేర్ చేస్తారా? ఏమన్నా రిక్వెస్ట్ ఉన్నాయమ్మా స్పెషల్ గా? మా స్వామినాథ్ అని రేపు బయాప్సీ చేస్తున్నారమ్మా. ఆయనకు చాలా హెల్త్ బాగాలేదు. 3 years నుంచి బెడ్ రిడెన్. పిహెచ్డి ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ ఇంకా రాలేదు. మంచి రిజల్ట్ వచ్చింది. రేపు కిమ్స్ లో రేపు మార్నింగ్ ఉందమ్మా బయాప్సీ. వచ్చి చేయమ్మా. బయాప్సీ కోసం సునీత, మీరు అబ్బాయిది ఇది కదా ఇంటర్వ్యూ అయింది IIITDL లో, ఇంకా రిజల్ట్ రాలేదు. పాజిటివ్ గానే ఉంది. బాబు పేరేమి? సృజన్. పెద్దోడు సృజనేనా? ఎగ్జామ్ కొరకమ్మా. అరుణ మా బంధువుల అమ్మాయి పాప, ఒక అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆ పాప మా జయరాజ్ అన్న ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న కోసం కూడా చేయమ్మా. తర్వాత సండే స్కూల్ పిల్లలు 6 మంది ఉన్నారు. నీట్ పరీక్షకు సిద్ధపడిన రాసే వాళ్ళు, మొన్న రాసి క్యాన్సిల్ అయింది కదా, వాళ్ళ కోసం కూడా చేయబ్బా. క్యాన్సర్ ఆయన పేరేమైనా ఉందా? పేర్లు ఉన్నాయి. సుశ్రుత్ ఉంది, రత్నమ్మ మా బంధువుల అమ్మాయి, రత్నమ్మ, జయరాజన్న, కాంతారావు బాబు కూడా చేయమ్మా. కాదు శాంత, జయరాజ్ బాబు గురించి రోజు చేస్తారు అందరూ రోజు చేసుకుంటారు. జయరాజ్ గారి కోసము ఏమని చెప్పాలండి? ఆయన బెడ్ రిడన్ అమ్మా, పెరాలిటిక్ స్ట్రోక్. కదా? ఓకే, సేమ్. అదే ఇలాంటి సమస్యలు లేకుండా అన్న మంచంలో ఉన్నా మంచిగా ఉండాలి, సమస్య లేకుండా. శాంతకుమారి వాళ్ళ అన్న ఆయన మాకు బావ. ఓకే ఓకే. రెవరెండ్ కాంతారావు గారండి? కాంతారావు పాస్టర్ కదండి? కాంతారావు పాస్టర్. ఆయన ఇంకా చర్చికి రాలేదంట కదా. అవును, ఆయనకు ప్రాబ్లమ్ కిడ్నీ కదండి? 1 month రెస్ట్ తీసుకోమన్నారమ్మా. 1 month రెస్ట్ తీసుకోమన్నారట బాబుకు. స్టంట్ వేసినారు. కంప్లీట్ హీలింగ్ కోసం. అవునమ్మా, నీట్ ఎగ్జామ్ పిల్లలందరూ రాస్తా ఉన్నారు. యూత్ పిల్లలు దుష్టు నుంచి, శోధన నుంచి తప్పించబడి ఉండేటట్టు చేయమ్మా. మన పిల్లలు, మన కుటుంబంలోని పిల్లల కోసం కదా. అది జనరల్ గా చేస్తాను. ఇంకా ఏమో సండే స్కూల్ పిల్లల గురించి ఏమో చెప్తారు కదా. నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు 6 మంది ఉన్నారు. స్వర్ణలత ఉంది, సుశ్రుత్ ఉన్నాడు, నివ్వి, అమృత, వాళ్ళంతా నీట్ రాస్తున్నారా? స్వర్ణ వీళ్ళందరూ ఉన్నారు. నీట్ రాసేవాళ్ళు వీళ్ళు? నీట్ రాసేవాళ్ళు. ఓకే. సండే స్కూల్ పిల్లలు 5 మంది సండే స్కూల్ పిల్లలు.
మా సుందర్ ఓ. మన ఓ. శోభక్క కూతురుమా, శోభక్క కూతురు. అదే ఆ, అదే శివభక్త కూతురు ప్రేమ మీకు సుందరు కదా, అందరు చేస్తుంటారా అందరు. మా ఇంట్లో కూడా కొంచెం కొడుకుతో సమస్య ఉంది. ప్రేర్ చేయక కిషోర్ మరియమ్మ కదా. అదే మా కొడుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి వానికి నాకు. కొంచెం ఆయనకు కోపం తగ్గి మనసు మారుతట్టు చేయ. మీ కొడుకు అక్క? నా కొడుకే అక్క, కిషోర్ పేరు. కిషోర్ అండి. మనశ్శాంతి లేకుండా ఉందాక 3 రోజులు. ఓకే. కుటుంబ ప్రార్థనలు కూడా చేస్తాం అందరము. Most gracious Heavenly Father, we thank and praise the Master for all the manifold blessings that thou hast showered upon us. We praise thee, we thank thee, we love thee, O Lord, for being with us, leading us, guiding us, speaking to us, O Lord, every day. And you have wonderfully blessed us with a wonderful message by Prema, O Lord Master, for which I thank and praise thee, O Father. Yes, O Master, you spoke through her about Rahab, O Father. Yes, Master, you have given her that spirit that she could lead thy children కొంచెం సౌండ్ తగ్గియండి. in a wonderful way, O Father. Though what she did was wrong, but yet, O Lord Master, because she loved you more than anything, O Father, she led thy children, Israelites, into the land they belong to, O Father. For which I thank and praise you, Lord, for speaking to us through her. Lord Master, I put before thee all thy children who are here, O Lord Master, who have come here, O Master, for thy blessings, for thy renewal of spirit, O Father. I put each and every person over here, O Father. I pray for Prema, I pray for Manoranjani, I pray for Shantakumari, I pray for Mercy Shantamaka, and I pray for Jayamama Kanti. Oh Lord Master, I pray for Esther, I pray for Nirmala, I pray for Lord Mary, I pray for Sunita, I pray for Mariamma, I pray for each and every person who are here, O Father. I pray for Sarah, sister, O Lord Master. Be with each one of them, O Lord. I put all thy children into thy holy hands, O Lord. I put before thee, O Lord, every prayer that they have been asking, O Lord Master. Especially pray for Sunita's son, O Lord, who has written her PhD entrance exam, O Lord Master. Be with him and bless him, O Master. I pray, O Lord, he will come out with flying colors, O Lord. Touch him and bless him that he may get the things that he wants, O Lord. Yes, O Master. They are thy children, O Master. Give them wisdom and knowledge to be able to establish your plan in their lives, O Father, that they may glorify thy name, O Master. I also pray for Reverend Kantra, Pastor, O Lord. Be with him, O Master, as he is taking rest, O Lord, after his operation. O Master, I pray for his speedy recovery, O Father. Lord Master, I pray, O Lord Master, touch him, bless him, that he may be totally be healed according to your will, O Lord Master. And he will come back with good health to our church, O Lord, to preach the word, O Lord, according to your will, that he may glorify thy name, O Master. Lord Master, I pray also pray for Swaminathan brother, O Lord Master, who is having
biopsy tomorrow, Father. Oh, Master, I put him under thy tender care, O Lord. Touch him, heal him completely, O Lord, that he may glorify thy name and that his operation will be a great success, O Father. Lord Master, give him complete healing and that he may be a true witness unto thee wherever he goes, O Father. I also pray for Jairus, brother, O Father. Be with him and bless him. O Master, touch him, O Master. Since many days we are praying for him, O Master. But you are a wonderful God, O Father. Every day you are helping him and helping him to recover, O Lord. Every day we have heard, Lord Master, that he is showing some difference, O Father. He is getting healed, O Lord, for which I thank and praise you. Lord Master, I also pray for the sister of Lord Master Ratnama, who is suffering from cancer, O Lord Master. O Lord Master, there is nothing that you cannot do, O Lord Master. Touch her, heal her completely, O Lord Master, that she may glorify thy name. You are her strength, O Lord. You are her life, O Father. Give her all the strength she needs to overcome each and every problem. Give her that faith, O Father, that she will come back to good health, that she may glorify thy name, O Master. Lord Master, I pray for all the children here, O Master, who's writing their NEET examination, O Lord Master. Be with them and bless them. Give them wisdom and knowledge that they may glorify thy name, O Father. Yes, O Master, establish the, your plan in their lives, O Father, that they may be a future doctors, O Lord, who may be able to treat thy children, O Lord Master. You are a wonderful God who can do anything, O Father. Yes, O Master, wonderful. According to your will, O Master, touch them and bless them and give them all the wisdom to prepare themselves that they may write the exam so well that they will not regret again, O Father, Lord Master. I pray for all the youth, O Father, be with them and bless them. Strengthen them with thy Holy Spirit, O Lord, touch them in a special way and use them mightily for thy glory, O Father. Yes, O Master. I pray, O Father, each and every person who is here in our church, O Lord, touch each and every youth, O Father. Lord Master, I also pray for Mariam's son, O Father. O Master, he needs a born again spirit, O Father, because he is thy child, O Lord. Whatever is going through in his life, O Father, we do not know, but you are a loving and living God who knows at each and every problem that he is facing, O Father. What he is passing through, we do not know, but yet, O Lord, speak to him, O Master. Speak to him according to your will. Strengthen him with the Holy Spirit, O Lord. The mother is so much worried about him, O Master. You know very well, O Father, touch her, bless them, that he may be totally be transformed according to your will, O Lord, that he may glorify thy name, O Master. Lord Master, I also pray for each and every family's protection, O Lord. Master, I ask for a divine protection. I come before you, O Lord, today, lifting up our families into your loving hands, O Father, entrusting them into your loving care, O Father. You are our refuge, O Lord. You are our fortress. Lord Master, I always present, and you are always present in time of trouble, O Father. Master, cover us with thy precious blood of Jesus, O Father. Let no weapon formed against us be prosper, O Father. Master, I pray, O Lord, may every attack that is coming our way, O Lord, from from the enemy, O Father, be totally be destroyed, O Father. Let thy holy angels protect us, O Lord, or protect our houses, O Father. Let thy no, that no evil can come near us, O Father. Protect our hearts, brains, so that we may walk in righteousness, O Lord Master. Master, shield us from every sickness, every accident, O Lord, and the schemes of the enemy, O Father. Lord Master, I thank and praise you for I know, Lord Master, you're going to supply all our needs, O Lord. For I know, Lord, you can do every thing that when we ask you, Lord, before we utter, oh Lord, no, Master, I know you're going to do it for us, oh Lord, Master. Yes, oh Master, we also put before you, uh, before the throne of your
grace, O Lord, asking for your mercy over the lives of our children, O Lord. Do not allow our sins and the sins of our ancestors to afflict our children, O Lord, Master, in their lives, O Father. By the power of the blood of Jesus, O Lord, I break every curse and of every curse of delay and stagnation over their lives, O Father. From this moment on, we decree and declare to fulfill the God given purpose in their lives, O Father. In the name of Jesus, Lord Master, I put each and every child, O Lord, in in these families into thy holy hands, whatever they are passing through, O Lord. Master, protect them, lead them, and guide them. Yes, O Lord, these days, and there is so much of heavy uh, rush in the road, of Father. Yes, so much is so important to drive safely, of Father. Protect each and every person in our families and the whole world in uh, world. I pray, oh Father, that each and every person's life is important, oh Lord. Protect each and every family, protect each and every child of God, protect every one of us, oh Father, that we may drive safely and reach home very safely, oh Father. Protect all of us according to your will, that we all together may glorify thy name. Lord Master, I pray for all those people who have not attended this prayer, O Lord, be with each one of them. Bless them, bring them according to your will. If it is thy will, O Father, that they will join and enjoy the sweet uh, Spirit's love and care in their lives, that we all together may glorify thy name. I ask also for my family, O Father, be with them and us and bless us in a special way. I especially pray for my elder son who is almost completing his PhD, oh Lord. I pray, oh Lord, today I heard that his professor is ready to give his PhD by August, oh Lord, Master. Let this word, I pray, oh Lord, let him keep this word he keep his word, oh Father, that he will uh, clear everything by August, oh Lord, Master. I pray, oh Father, that he will be able to clear off all the problems that are there, all the theses that he is going to write, oh Father. Be with them and be with him and bless him in a special way and use him. And I commit this professor into thy holy hands, oh Lord, that he will not once again trouble Joel according to your will, O Father. Lord Master, I pray for my younger son, Pranit Alex, O Lord, be with him and bless him, touch him and I pray, O Lord, as he has done his interview yesterday, O Lord Master, I pray this is going to be a fruitful one, O Lord. Help him that he may come out with flying colors in every interview that he has taken, O Father. I pray, O Lord, he'll get his second round. Yes, I know, Lord Master, there is a lot of problems in USA right now, but yet, oh Lord, you have paved a separate path for these children, oh Lord, thy children, oh Lord. Touch him, bless him, that he may get a good job. And I also pray for our daughter in law, Samantha, be with her and bless her. Help her that she may get a very good job according to your will, O Lord. Help her that she may glorify thy name. I also pray for all the grandkids of all the families, oh Father, who if they are there, oh Father, I put them all under thy tender care, or touch them, bless them in their young age, oh Lord, help them to learn of thee, that they all together may glorify thy name. Once again, I put all thy children into thy holy hands, O Lord, especially myself. Be with me and bless me. Heal me and give me peace that passeth understanding. Protect me, lead me and guide me. And I pray, oh Lord, we will have a good night's sleep tonight, that we will be able to get up tomorrow morning to praise and worship thee. All these things I ask in the precious name of Lord and Savior Jesus Christ.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ మా నామం తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధన నుంచి ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరము స్వాతంత్రం. ఆమేన్. సిస్టర్ మాకు దేవుని ఇస్తున్న మన ఇవ్వండి ప్రభువైన సిస్టర్. యేసు మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, కాపుదల, భద్రత, ప్రార్థించిన ప్రతి వారికి భూమిలో ఉన్న ప్రతి వారికి, మరి అనారోగ్యంగా ఉన్న ప్రతి సహోదరునికి, చర్చి మెంబర్స్ దేవుడు తోడుగా ఉండి నడిపించి పూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేసి మరి నూతన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ గుడ్ నైట్.